ఏర్పాట్లు చేస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పోలింగ్ కోసం రిజర్వ్ సిబ్బందిని అందుబాటులో ఉంచామని తెలిపారు. మొత్తంగా 2140 పోలింగ్ కేంద్రాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామన్నారు. మొబైల్ ఫోన్లు పోలింగ్ స్టేషన్లకు అనుమతించబడమని చెప్పారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించి ఎలక్షన్, అదేవిధంగా పార్లమెంట్ తిరుపతి 23 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, చంద్రగిరి ఒక సెగ్మెంట్ మనకి తెలుసు చిత్తూరు అసెంబ్లీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉంది. అక్కడ కూడా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము జిల్లా లెవెల్లో. సో టుడేస్ ప్రెస్ కాన్ఫరెన్స్ బేసిక్లీ యాజ్ అ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ మన జిల్లాలో 2140 పోలింగ్ స్టేషన్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అన్ని పూర్తి అయినట్టు నిన్న ఒక రిపోర్ట్ కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించడం జరిగింది. 6 అసెంబ్లీ సెగ్మెంట్లో అక్కడున్న రిటర్నింగ్ ఆఫీసర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొన్ని ఏర్పాట్లు ఇప్పుడు జరుగుతున్నాయి. రేపు ఇంపార్టెంట్ డే P-1 డే 12వ తేదీ అసెంబ్లీ సెగ్మెంట్ స్థాయిలో పోలింగ్ పార్టీస్ అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి డిస్పాచ్ చేసి పోలింగ్ స్టేషన్లో పంపించడం జరుగుతుంది. ఇందులో ఒకటే ప్రోటోకాల్ మనం చాలా కేర్ఫుల్గా గమనించాల్సిన విషయాలు ఏంటంటే ఎస్పీ గారు కూడా లోకల్ పోలీస్ అండ్ లోకల్ ఆర్ఓ మెజిస్ట్రేట్స్ చేయాల్సింది ఏంటంటే చాలామంది మనకి ఇక్కడ పిల్గ్రిమ్స్ వస్తారండి. మన టీటీడీలో తిరుమల దర్శనానికి వస్తారు, జెన్యున్ రీజన్తో వస్తారు. వాళ్ళకి పొలిటికల్ నేచర్ ఇక్కడ ఉండడానికి కారణాలు లేవు. వాళ్ళు లాడ్జెస్లో కావచ్చు, హోటల్స్లో కావచ్చు, కానీ అన్ని చోట్ల చెక్ చేయడానికి బాధ్యత ఎలక్షన్ కమిషన్